మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అంటే మనం ఇక్కడ మీట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్ మనం గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. వి స్టార్టెడ్ ఇన్ 2015. ఈసారి కూడా ఆంధ్ర హాస్పిటల్స్ చిల్డ్రన్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీంతో కలిసి ఇది క్యాంప్ అది చేశాము. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది 33వ క్యాంపు. సో ఇప్పుడే వాళ్ళతో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంతవరకు ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ క్యాంప్స్ మన కంట్రీలో కానీ వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళి వేరే కంట్రీస్లో కూడా చేస్తున్నారు క్యాంప్స్. అవి ఇంత నెంబరు ఇంతమందికి ఆపరేట్ చేయటం అనేది ఎక్కడా చేయలేదు. సో ఆంధ్ర హాస్పిటల్స్లో మన చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని చేశామని ఇప్పుడే చెప్తున్నారనమాట. సో బేసిక్లీ ఈ క్యాంప్లో మెయిన్గా యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్, కార్డియాక్ సర్జన్స్, డాక్టర్ నెల్సన్ గారు, డాక్టర్ అలెగ్జాండర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్, కార్డియాక్ ఇంటెన్సివిస్టులు, నర్సెస్, సో అందరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఈసారి ఎక్కువ సార్లు యూకే నుంచి వస్తూ ఉంటారు, ఈసారి మాత్రము ఆస్ట్రేలియా నుంచి వచ్చున్నారు. క్వీన్స్లాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో వచ్చి మా టీంతో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ టీమ్ లెడ్ బై డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సాయిరామ్, అండ్ దెన్ మా పీడియాటిక్ కార్డియాలజిస్ట్ మీ అందరికీ తెలిసిందే డాక్టర్ విక్రమ్ కుడుమల. సో అదర్ టీమ్ మెంబర్స్, పీడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ డాక్టర్ ఉమాశంకర్, అఫ్ కోర్స్ అవర్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, తర్వాత కార్డియాక్ అనెస్థిస్ట్ డాక్టర్ రమేష్ గారు. సో ఇట్స్ లైక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ యూకే అండ్ ఆస్ట్రేలియా నుంచి, అండ్ దెన్ టీమ్ ఆఫ్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్స్, చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ టీం అందరూ కలిసి దే డన్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీస్. అంటే వేరే చోట్ల చేయలేని సర్జరీసు కూడా మన దగ్గరికి రావటము, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కడప వరకు, ఈవెన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్స్ అవి చేయించుకున్నారు. అన్ని కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ లైక్ టెట్రాలజీ ఆఫ్ ఫాలో అని, పల్మనరీ ఎట్రీషియా అని, PAPVD అని, సో DORV అని, అట్లా కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్కి సర్జరీస్ చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. విత్ 100% రిజల్ట్తో వాళ్ళు ఈరోజు రిటర్న్ అవుతున్నారనమాట. సో ఇప్పుడు వరకు గత 10 సంవత్సరాలు ఈ హార్ట్ సర్జరీస్ క్యాంప్స్ కానివ్వండి, రెగ్యులర్గా ఆంధ్ర హాస్పిటల్స్లో చేసే పిల్లల హార్ట్ సర్జరీస్ కానీ కలుపుకొని మోర్ దెన్ 4000 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేశాము సక్సెస్ఫుల్గా విత్ 99% సక్సెస్ రేట్తో. ఎవ్రీడే వీఆర్ డూయింగ్ హార్ట్ సర్జరీస్. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నారు. దానికి సపోర్టివ్గా మా పీడియాటిక్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ రేవంత్, అండ్ దెన్ మా కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ గారు అండ్ శ్రీమన్నారాయణ గారు. సో ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలవటం వల్లనే ఇంత ఇదిగా మనం చేయగలిగాము. ఐ థింక్ ది క్రెడిట్ గోస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆంధ్ర హాస్పిటల్స్ అండ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీమ్ అండ్ అవర్ పీడియాటిక్ కార్డియాలజీ టీమ్, కార్డియాక్ సర్జికల్ టీమ్, నేనటల్ అండ్ పీడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ పీడియాటిక్ కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లనే, రౌండ్ ది క్లాక్ వర్క్ చేయటం వల్లనే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల నుంచి మనము చేయగలుగుతున్నాము. దీనికి సపోర్టు అంటే ఒకటేమో మా ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ నుంచి గెటింగ్ సపోర్ట్, అండ్ అలాగే వసుధా ఫౌండేషన్ అని లెడ్ బై రాజు గారు అని ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మహేష్ బాబు ఫౌండేషన్. సో ఇట్లా అదర్ ఎన్జిఓస్ కూడా సపోర్ట్ చేయటం వలన
అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తుంది. సో అందరూ ఎన్జిఓస్ కూడా కలవటం వలన, అందరూ కూడా మాకు సపోర్ట్ చేయటం వలన ఇంత ఇదిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఇదిగా చేయగలుగుతున్నాము. ఇదే విధంగా మేము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. ఎవ్రీ 2 to 3 months క్యాంప్స్ అవి ఉంటాయి. దానికి ఇంగ్లాండ్ నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు, ప్లస్ అవర్ టీము కలిసి చేస్తారు. సో ఎవ్రీడే వీఆర్ డూయింగ్ సర్జరీస్. ఆన్ యావరేజ్ ఒక 50 to 60 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా ఒక 600 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో మోర్ దాన్ ఎనీ మేజర్ కార్డియాక్ సెంటర్ తెలుగు స్టేట్స్లో ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ తీసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఈ ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు డాక్టర్స్ మాట్లాడతారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డాక్టర్స్. To Dr. Ramarao and the team at Andhra Hospitals for inviting us to come all the way from Australia to do heart surgery on the underprivileged children here. I've made many trips to India. My colleague from Brisbane has come here before, Dr. Prem Venugopal, and my former colleague in England has also come here before. The place is very highly recommended. There's a very good hospital to work in to do pediatric cardiac surgery. They have excellent infrastructure. You can do very complex work here. The team work very well together. The anesthetist, intensive care, nursing, the ward staff, and Dr. Vikram, I think, travels around everywhere finding patients for the team to operate over here. I think the hospitality has been excellent. People have looked after us very well. We have actually really enjoyed our time here, and I will definitely be coming back in the future to do more operating at other hospitals. When did you say anything more? I want to echo what Dr. Nelson Alfonso just said. It's been an absolutely fantastic week here, and I think the most striking thing for me was just how well the team worked together and what a fantastic facility you have here to actually facilitate cardiac surgery, complex cardiac surgery. The nursing staff upstairs, absolutely amazing to work with, but just to see the expertise that's here, which is not a given, to see the expertise from cardiology, cardiac surgery, anesthesia, nursing team has really been very humbling because it's at a very, very high level, and I think that should be recognized actually how special that is, that you have a facility here that can do such complex surgery, which is very, very difficult to do and needs a lot of people to work together to facilitate all that. So thank you very much for the hospitality. I would be keen to be back, just like Nelson has said. It's been a... మా బాబుకి 10 years మాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియదు. 8 months బ్యాక్ తెలిసింది. మా బాబుకి 10 years ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మాకు తెలియదు. 8 months బ్యాక్ తెలిసింది. విక్రమ్ సార్ని కన్సల్ట్ అయ్యాము. ఇక్కడ అట్రాక్షిప్ పంపించారు మాకు. బాబు ఇప్పుడు ఆపరేషన్ అంతా బాగుంది. డాక్టర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా విక్రమ్ సార్ వల్ల ఇక్కడ చాలామంది వచ్చి చూసుకుంటున్నారు. అందరికి చాలా థ్యాంక్స్ అండి. చెక్ చేసుకున్నప్పుడు మీ బాబుకి హోల్ పడిందని చెప్పినారు. మేము చాలా బాధపడ్డాము. ఇక్కడికి రావటం వల్ల చెక్ చేసుకుంటే చాలా లేట్ చేశారు, తొందరగా అడ్మిట్ అవ్వమని చెప్పారు. అలానే మేము వచ్చి అడ్మిట్ అయ్యాం. మాకు ఆరోగ్యశ్రీ కార్డు పైన బాగా చేశారు ఆపరేషను. 99% సక్సెస్ అన్నారు. కాదు, నా 100% సక్సెస్ఫుల్గా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే ఇంకా చాలామంది పిల్లలకి చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. నాగేశ్వరరావు గారు చెప్పినారు, బాగా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళకి దండం పెడుతున్నాను. నమస్కారం. And also it's important to note that the amount of surgery that you do here is more than is more than the amount of surgery that we do back in Australia. So it is ఈ ఆంధ్ర హాస్పిటల్కి మా పాప నేను కూడా ముందుగా అందరికీ నమస్కారం అండి. డాక్టర్స్ అందరికీ ఈ ఆంధ్ర హాస్పిటల్లో చాలా బాగా జరిగిందండి మా పిల్లకి.
ఈ విషయం కూడా మాకు డాక్టర్ సార్ విక్రమ్ సార్ చెప్పారండి. రాజమండ్రిలో మేము మా పాపకి చూపించుకోవడం జరిగింది. ఆయన సజెషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు ఎంతో టెన్షన్గా ఫీల్ అయ్యి మా పాప ఏమవుతుందని కూడా బాధపడడం జరిగిందండి. అలాంటిది వాళ్ళు మళ్ళీ మా పాపకి పునర్జన్మ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్స్ అందరికీ మొత్తం అంతా కూడా నేను రుణపడి ఉండడం జరుగుతుందండి. నాకు ఒక రోజు కూడా ఐసీయూలో ఉండిపోయిందండి మా పాప. కానీ నాకు టెన్షన్ లేకుండా మా పాప దగ్గర ఐసీయూలో ఉంచేసారండి నన్ను ఒకరోజు. అలాంటి వరకు కూడా నాకు ధైర్యం కోల్పోయాను. నిన్నటి నుంచి మా పాప చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. కానీ డాక్టర్స్కి అలాగే ఆంధ్ర హాస్పిటల్కి కూడా నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్స్ సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ విక్రమ్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. అంటే చిన్నపిల్లల గుండె జబ్బులు చూస్తూ ఉంటాను. మీ ద్వారా ఒక 2 థింగ్స్ ఐ వాంట్ టు పాస్. మేము అంటే సంవత్సరానికి రామారావు గారు చెప్పినట్టు 600 ఆపరేషన్లు ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉన్నాము సంవత్సరానికి. కానీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే పుడుతున్నారు. కానీ మనం చేసేది ఒక 600 మాత్రమే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చేయట్లేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్ని కార్డియాక్ 100 మంది కార్డియాలజిస్టులు కార్డియాక్ యూనిట్స్ ఉన్నా సరే ఎవరు ఈ పిల్లల హార్ట్ స్పెషాలిటీ మాత్రం ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఒక ఆపరేషన్ చేయాలంటే 5-6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు. మనకు గవర్నమెంట్ నుంచి ఆంధ్ర ఆరోగ్యశ్రీలో లక్ష మాత్రమే వస్తుంది. సో చాలా లాస్ మేకింగ్ స్పెషాలిటీ. అందుకనే ఏ కార్డియాక్ సెంటర్స్ కూడా పీడియాట్రిక్ కార్డియాలజీ అనేది ఎంకరేజ్ చేయరు. అన్ని కార్డియాక్ సెంటర్స్ ఉందా మీకు అందరికీ తెలిసింది. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే చారిటబుల్ దాని మీదే నడుస్తుంది పీడియాట్రిక్ కార్డియాలజీ. సో మనకేంటంటే ఆంధ్ర హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా మనీ, ఇంకోటి వసుధ ఫౌండేషన్ అండ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ అండ్ రోటరీ క్లబ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం మూలాన మనం ఇది సస్టైన్ చేయగలుగుతున్నాము. రెండోది ఏంటంటే సమాజంలో అపోహ ఏంటంటే పిల్లల హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆప్షన్ లేదు అనేది అపోహ ఉంది, పెద్ద అపోహ. ఇంకోటి ఆపరేషన్ చేసినా సరే వాళ్ళు లైఫ్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతారనేది పెద్ద అపోహ. అందుకనే పేరెంట్స్ ఎక్కువ రారు. హార్ట్ ఆపరేషన్ డయాగ్నోస్ అయినా సరే ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారు. ఎందుకంటే ఆపరేషన్ చేసినా వేస్ట్, వాళ్ళు లైఫ్ సరిగ్గా గడవరు అనేది ఉంటుంది. మీరందరూ చూడొచ్చు, ఈ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ అయినాయి. దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా 98%, 99% అందరి పిల్లల్లాగానే స్కూల్కి వెళ్ళొచ్చు, పెద్ద అయిన తర్వాత జాబ్ చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అంత కంప్లీట్లీ దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. సో మీ ద్వారా వీ వాంట్ టు పాస్ దట్ మెసేజ్ టు ద కమ్యూనిటీ so that more people will come and have surgeries here. Okay, thank you. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా మనం ఈ క్యాంపు ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే పిల్లల్లో 2 రకాల గుండె జబ్బులు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ హార్ట్ సర్జరీస్. 70% పిల్లలకి సింపుల్ హార్ట్ సర్జరీ సరిపోతుంది. అదేవిధంగా ఒక 30% పిల్లలకి కాంప్లెక్స్ గుండె జబ్బులతో పుడతారు. అంటే ఏంటి, వాళ్ళకి రంధ్రం ఉంటుంది, అదేవిధంగా కవాటం బ్లాకేజ్ ఉంటుంది, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ గుండెలోనే మీకు రంధ్రంతో పాటు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చేసే సెంటర్స్ కార్పొరేట్ హాస్పిటల్లో లేవు. ఎస్పెషల్లీ పేద మధ్య తరగతి ప్రజలకి. మీరందరూ చూశారు, వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకి కానీ వివిధ హైదరాబాదు, చెన్నై వెళ్ళి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పిల్లలు వీళ్ళందరూ. గత 10 సంవత్సరాలుగా ఈ పేద పిల్లలకి ఈ రకంగా ఉచితంగా హార్ట్ సర్జరీసు, అది కూడా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీసు హాస్పిటల్ నుంచి వివిధ రూపాలలో మనం ఖర్చు పెట్టి రమణమూర్తి గారి సహకారంతో అయితేమి, రామారావు గారి సపోర్ట్ తోటి చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా ఈ రోజుల్లో మనందరికీ తెలుసు, ఒకళ్ళు మనం హాస్పిటల్ నుంచి లీవ్ తీసుకొని ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళాలంటేనే కష్టం. అటువంటిది ఈ హీలింగ్ హార్ట్స్ ఫౌండేషను వివిధ ప్రాంతాల నుంచి, ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అదేవిధంగా ఇంగ్లాండ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని, ఎనస్థీషియా వాళ్ళని
గత 10 సంవత్సరాలుగా 33 క్యాంపులకి పంపించడం అనేది ఆ హీలింగ్ హార్ట్ ఫౌండేషన్ మట్టికి మనం చాలా రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లలకి 4,000 మంది గుండె సర్జరీలు చేసినందుకు వీ అప్రిషియేట్ హీలింగ్ హార్ట్ ఫౌండేషన్. Again, we would like to thank Dr. Nelson and Dr. Alexander for coming all the way from the Australia and performing these complex surgeries, and they have given a new lease of life to the children. మనందరికీ తెలుసు చిన్నపిల్లలు అనేది దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఇప్పటికీ మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి కొంతమంది పిల్లలు ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయి కూడా మన దగ్గరకు వస్తున్నారు. అంటే ఏంటి, చిన్నప్పుడు చేయాల్సిన ఆపరేషను వాళ్ళకి ఆపరేషన్ అంటే భయం వల్ల కానీ, ఆపరేషన్ చేయించుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుందని కానీ, అదేవిధంగా ఆపరేషన్కి ఖర్చు పెట్టుకునే స్తోమత లేని పిల్లలు ఈ రోజుకి కూడా మేము ఇంకా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో హాస్పిటల్కి రావటము, వాళ్ళని ఎందుకమ్మా మీరు ఇప్పటివరకు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు పాపం వివిధ కారణాలు చెప్పడం అనేది మేము ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఇంకా మీ అందరి వల్ల సహకారంతో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆంధ్ర హార్ట్ అండ్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్ అనేది డెఫినెట్గా ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్గా ఈ చిన్నపిల్లల గుండె చరిత్రలో నిలిచిపోతుందని నేను ఇంకా కూడా రామారావు గారు ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఇంకా దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తారు. కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము చిన్నపిల్లలకి. అదేవిధంగా ఏంటంటే మేము మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలు ఏంటంటే ఈ పైన కట్ చేయకుండా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ మన నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ మంత్లీ 5 to 10 సర్జరీస్ మనకి స్టిచెస్ కూడా కనపడవు. మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ కానీ, ఐఓటీ వాల్ రీప్లేస్మెంట్ కానీ, అదేవిధంగా ఏఎస్టీ విఎస్టీ కానీ ఇవన్నీ కూడా మేము ఆపరేషన్ లేకుండా కూడా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మీడియా ద్వారా సామాన్య ప్రజలకి, ఎస్పెషల్లీ పేద మధ్యతరగతి ప్రజలకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.